ఈ కూటమి కూడా అండి సంక్షేమం అభివృద్ధి అనేది మెయిన్ బేస్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని ప్రజలు అంత క్లారిటీగా ఉన్నారండి. ప్రజలు చాలా సిస్టమ్ క్లారిటీగా ఉన్నారు. ఎవరు ఏం చేశారు అంత అర్థమైపోయింది. కరెంటు బిల్లు ఎంత పెరిగినాయి, పెట్రోల్ ఛార్జీలు ఎంత పెరిగినాయి, ఆయిల్ ప్యాకెట్ ఎంత పెరిగింది, నిత్యావసర వస్తువులు ఈ కొనబోతే ఏ పరంగా ఉంది, ఆ మద్యం రేట్లు ఎట్లా ఉన్నాయి, గంజాయి ఎట్లా దొరుకుతూ ఉంది, పిల్లల భవిష్యత్తు ఏమైంది, పిల్లలు ఏ రకంగా చదువుకుంటున్నారు, పిల్లలు ఏ రకంగా ఉన్నారు, ఇస్తుంది ఎంత, దోసుకుంటుంది ఎంత, పోతుంది ఎంత, రాబడి ఎంత. ఏమండి ఇంట్లో ఉన్న మహిళకి ఒక 10,000 రూపాయలు ఇంట్లో పోపులు పెట్టానో 10,000 రూపాయలు ఇస్తే ఇంటి బిల్లు ఇంటి అద్దె ఎంత కట్టాలి, కరెంటు బిల్లు ఎంత కడుతున్నాము, కేబుల్ బిల్లు ఎంత కడుతున్నాము, పాల బిల్లు ఎంత కడుతున్నాము, లేకపోతే పిల్లలకి ఎంత అవుతుంది, సరుకులకి ఎంత అవుతుంది అనేది వాళ్ళకి తెలవదా అండి? మనం ఏమైనా వాళ్ళు చెప్పాలా? వాళ్ళు ఈ రాజకీయ నాయకులందరినీ కూర్చోబెట్టి ఒక 10 మంది మహిళలను పెట్టి క్లాసులు పెట్టాలండి. ఒక జీవితానికి ఏం కావాలి, ఒక మనిషి ఏం కోరుకుంటారు, ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం కోరుకుంటారు అనేది ఆ మహిళలు చెబితే సరిపోయిద్దండి. రాజకీయ నాయకులు ఊరక ఈ రాజకీయ మేధావులతోటో ఈ ఐపాక్ స్ట్రాటజీ టీములతోటో లేకపోతే అనిల్ లాంటి వాళ్ళతోటో మీలాంటి వాళ్ళతోటో చర్చించకుండా వాళ్ళు 10 మంది మహిళలను కూర్చోబెట్టుకొని అసలు ఏంటమ్మా మీరేం కోరుకుంటున్నారు, మీ కష్టం ఏంది, మీకేం చేస్తే బాగుంటుంది, మీరు ఏ రకంగా సాటిస్ఫై అవుతారు అనేది వాళ్ళతో మాట్లాడితే 10 మందితో చాలు. ఏ అనిల్? రైట్ బాయ్. నెక్స్ట్ అండి